ఇది ఒక నౌక కాదు, ఇది సముద్రం మీద నడిచే ఒక పూర్తి నగరం. వేల మంది మనుషులు, వందల విమానాలు, భారీ తుఫాన్లు, యుద్ధ పరిస్థితులు ఇవన్నీ ఎదురైనా కూడా ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఎలా నిలబడుతుంది, ఎలా పనిచేస్తుంది, ఎలా సర్వైవ్ అవుతుంది? ఈ వీడియోలో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో దాగి ఉన్న హిడెన్ ఇంజనీరింగ్ని స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేది ప్రపంచంలోనే అత్యంత కాంప్లెక్స్ మెషిన్. ఇది కేవలం షిప్ కాదు, ఇది ఫ్లోటింగ్ ఎయిర్పోర్ట్, పవర్ స్టేషన్, హాస్పిటల్, వేర్ హౌస్ మరియు కమాండ్ సెంటర్ ఆల్ ఇన్ వన్. ఒక క్యారియర్ మీద విమానాలు టేకాఫ్ అవుతాయి, ల్యాండ్ అవుతాయి, రిపేర్ అవుతాయి, మళ్లీ మిషన్కి వెళ్తాయి. అందుకే దీన్ని మూవింగ్ ఎయిర్ బేస్ అంటారు. సాధారణ నౌకలో చిన్న రంధ్రం పడితే నీరు లోపలికి వెళ్లి నౌక మునిగిపోతుంది. కానీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో ఒక పెద్ద ఖాళీ స్పేస్ ఉండదు. దాని లోపల వందల వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక కంపార్ట్మెంట్ డ్యామేజ్ అయినా మిగతావి వెంటనే సీల్ అవుతాయి. ఇంకా ముఖ్యమైన విషయం, క్రూకి డ్యామేజ్ కంట్రోల్ ట్రైనింగ్ ఉంటుంది. ఫ్లడింగ్ వచ్చినా ఎలా కంట్రోల్ చేయాలో వాళ్లకు ముందే ప్రాక్టీస్ ఉంటుంది. అందుకే క్యారియర్ డ్యామేజ్ అయినా కూడా బ్యాలెన్స్ కోల్పోదు. భూమి మీద రన్వే కనీసం కిలోమీటర్ల పొడవు ఉంటుంది, కానీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ డెక్ చాలా చిన్నది. అయితే జెట్స్ ఎలా టేకాఫ్ అవుతాయి? దానికి కారణం క్యాటపుల్ట్ సిస్టమ్. ఈ సిస్టమ్ ఎయిర్క్రాఫ్ట్ని కొన్ని సెకండ్లలోనే అత్యంత వేగానికి యాక్సిలరేట్ చేస్తుంది. పైలట్కి ఫుల్ పవర్ అవసరం లేదు, షిప్లోని ఇంజనీరింగ్ ఆ పని చేస్తుంది. ల్యాండింగ్ టేకాఫ్ కంటే ఇంకా ప్రమాదకరం. క్యారియర్ డెక్ చిన్నది, షిప్ సముద్రంలో కదులుతుంది. అందుకే ఎయిర్క్రాఫ్ట్కి ఒక హుక్ ఉంటుంది. డెక్ మీద ఉన్న ఎరెస్టింగ్ వైర్స్ని ఆ హుక్ పట్టుకుంటుంది. కొన్ని సెకండ్లలోనే జెట్ సేఫ్గా ఆగిపోతుంది. మిస్ అయితే పైలట్ క్రాష్ చేయడు, మళ్లీ గాలిలోకి వెళ్ళిపోతాడు. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్కి 2 బ్రెయిన్స్ ఉంటాయి. ఒకటి షిప్ నావిగేషన్ కోసం, మరొకటి ఫ్లైట్ ఆపరేషన్స్ కోసం. ఓషన్లో స్టార్మ్ ఉన్నా, ఫాగ్ ఉన్నా, ట్రాఫిక్ ఉన్నా క్యారియర్ తన కోర్స్ మార్చుకుంటూ సేఫ్గా మూవ్ అవుతుంది. జీపీఎస్, రేడార్, మ్యాప్స్ మాత్రమే కాదు, హ్యూమన్ డెసిషన్ మేకింగ్ కూడా చాలా కీలకం. ఒక చిన్న నావిగేషన్ మిస్టేక్ ఫ్లైట్ ఆపరేషన్స్ని ఆపేస్తుంది. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నేరుగా అటాక్ చేయదు. దాని ప్రైమరీ జాబ్ సర్వైవ్ అవ్వడం మరియు ఆపరేషన్స్ కంటిన్యూ చేయడం. అందుకే మల్టిపుల్ డిఫెన్సివ్ లేయర్స్ ఉంటాయి. మిసైల్స్, ఎయిర్క్రాఫ్ట్, సబ్మరీన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి డిఫెన్సివ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవి ఒక్క సిస్టమ్ మీద ఆధారపడవు. ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి వెంటనే పనిచేస్తుంది. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఒంటరిగా ప్రయాణించదు. దాని చుట్టూ డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, సబ్మెరీన్స్ ఉంటాయి. ఇదే క్యారియర్ బ్యాటిల్ గ్రూప్. క్యారియర్ సెంటర్లో ఉంటుంది, మిగతా షిప్స్ దానిని ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే క్యారియర్ ఫైట్ చేయదు, క్యారియర్ ఫైట్ని లీడ్ చేస్తుంది. ఇప్పుడు హ్యూమన్ సైడ్. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీద 5,000కు పైగా పీపుల్ ఉంటారు. వాళ్లకు కావాల్సిన ఫుడ్ నెలల పాటు స్టోర్ చేస్తారు. డ్రింకింగ్ వాటర్ కోసం సీ వాటర్ని క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్గా మారుస్తారు. వేస్ట్ కూడా ఓషన్లోకి డైరెక్ట్గా వదలరు. ప్రాపర్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఇది ఫ్లోటింగ్ సిటీలా పనిచేస్తుంది. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో ఫుల్ స్కేల్ హాస్పిటల్ ఉంటుంది. సర్జరీస్ చేయగల ఫెసిలిటీస్ ఉంటాయి. ఫైర్, యాక్సిడెంట్స్, ఇంజురీస్ ఎదురైనా ట్రైన్డ్ ఎమర్జెన్సీ టీమ్స్ రెడీగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో క్యారియర్ ఇట్సెల్ఫ్ ఫ్లోటింగ్ రెస్క్యూ సెంటర్గా మారుతుంది. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అన్నీ చేయగలదు అని అనుకోవడం తప్పు. ఎక్స్ట్రీమ్ వెదర్లో ఫ్లైట్ ఆపరేషన్ స్టాప్ అవుతాయి. మెయింటెనెన్స్ అవసరం ఉంటే మిషన్స్ క్యాన్సిల్ అవుతాయి. సీ కండిషన్స్ అనుకూలంగా లేకపోతే క్యారియర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇంజనీరింగ్ అంటే పవర్ మాత్రమే కాదు, నోయింగ్ వెన్ నాట్ టు ఆపరేట్ కూడా కీలకం. ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కట్టడానికి సంవత్సరాలు పడతాయి. వేల ఇంజనీర్లు, టెక్నీషియన్లు, వర్కర్లు దానిపై పనిచేస్తారు. వన్స్ బిల్డ్, మెయింటెనెన్స్ నెవర్ స్టాప్స్. అందుకే క్యారియర్ని ఈజీగా రీప్లేస్ చెయ్యలేం. ఫ్యూచర్లో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఇంకా స్మార్ట్ అవుతాయి. ఆటోమేషన్, ఏఐ అసిస్టెన్స్, అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ వంటివి స్లోగా ఇంటిగ్రేట్ అవుతున్నాయి. గోల్ ఒక్కటే, క్రూ సేఫ్టీ పెంచడం మరియు ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడం. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పెద్దది కాబట్టి స్ట్రాంగ్ కాదు, అది సర్వైవ్ అవుతుంది ఎందుకంటే ఇంజనీర్లు ముందే ఫెయిల్యూర్ని ఊహించి డిజైన్ చేశారు. ఇదే హిడెన్ ఇంజనీరింగ్ అసలు అర్థం. ఈ వీడియోలో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది కమెంట్లో చెప్పండి.